హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే ముద్దలు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే వెనకటి నుంచి అంట ఆ పండుగ సీజన్లో మంచి ధాన్యం ఇంటికి వచ్చేదంట. ఏ ధాన్యం అయితే ఇంటికి వచ్చిందో ఆ ధాన్యంని దంచి పిండి పట్టించి ముద్దలు చేసేటోళ్ళంట. సో ఇక్కడ నేను తెలంగాణ స్పెషల్ ముద్దలు పొడులు అన్నట్టు బతుకమ్మకి. సో నేను ఇక్కడైతే గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమలు తీసుకొని పట్టించి చేసినా పర్లేదు, లేదంటే ఆశీర్వాద ఆట తీసుకున్నా పర్లేదు. సో ఇలా గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో మనము అలాగే కలిపి దాన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి. సో దట్ పిండి అనేది నానుతుంది, చాలా బాగా వస్తాయి అన్నట్టు రొట్టెలు. సో ఇక్కడ మనము కలిపినాక ఆ కన్సిస్టెన్సీ చూసారా ఎంత మెత్తగా ఎంత బాగుందో. దాన్ని ఒక 5 లడ్డూలాగా నేను డివైడ్ చేసుకున్నాను. నేను ఏదైతే పిండి కలుపుకున్నానో దాన్ని మంచిగా డివైడ్ చేసుకొని పొడి ఆశీర్వాద ఆటా పిండి ఏదైతే ఉందో ఆ పిండి చల్లుకుంటూ నేను రొట్టెలు చేసుకుంటున్నాను అన్నట్టు. కొంతమంది రొట్టెలు ఆయిల్ పెట్టి చేస్తూ ఉంటారు, అలా చేయకండి, పిండితోటే చేసుకోండి. అండ్ రొట్టెలు ఎలా ఉండాలంటే పల్చగా ఉండకూడదు, అలా అని మందంగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. నేను అక్కడ చూపిస్తున్నాను కదా ఎంత మందంతో ఉన్నాయనేది. అలాగా ఇప్పుడు పెంక పెట్టుకొని మనము చపాతీని 2 సైడ్స్ కాల్చుకోవాలి. సో చపాతీని దేంతో కాల్చుకోవాలంటే కొంతమంది ఆయిల్ వేసి చపాతీస్ కాలుస్తారు. ఆయిల్ వేయకూడదు, నెయ్యి వేసుకుంటూ కాలవాలి. ఆ నెయ్యి కూడా ఎక్కువగా కాదు, ఇలా అంటనట్టు ఆ రుద్దుతో మంచిగా ఈవెన్గా కాల్చుకోవాలన్నట్టు చపాతీని మనము మళ్ళీ ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టి కాలవద్దు, లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఓపిక్గా కాల్చుకోండి. సో దట్ లోపల కూడా నెయ్యితో కాలుస్తున్నాం కాబట్టి మంచిగా నెయ్యి పొయ్యి లోపలికి చాలా బాగా కాలుతుంది అన్నట్టు. సో ఇలా అన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దాన్ని ఆరబెట్టండి ఒక 10 మినిట్స్. ఆరిపోయాక మనము ముక్కలుగా తుంచండి, అట్లా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ తుంపుకోవాలన్నట్టు. మనం ఎన్ని చపాతీస్ చేసామో అవన్నీ. గ్రైండర్లో వేస్తాం కదా అది అవుతుంది కదా అంటే అట్లా కాదు, ఇలా తుంచుకొని వేస్తే మంచిగా మెత్తగా ఈవెన్గా మంచి కన్సిస్టెన్సీతో అవుతాయి అన్నట్టు అవి. సో ఇట్లా అన్నీ సేమ్గా ఈక్వల్గా కట్ చేసుకొని చేతితో చింపుకొని మంచిగా గ్రైండర్లో వేసి మిక్సీ పట్టండి. ఆ మిక్సీ ఎలా అంటే మళ్ళీ మెత్తగా పిండిలాగా పట్టద్దు దాన్ని మనము, అట్లా అని మళ్ళీ చపాతీ పీసెస్ లాగా పట్టద్దు, కొంచెం బరకగా పట్టాలన్నట్టు. ఇక్కడ నేను ఇలాచీలు వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలాచీస్ అందులో వేస్తే మొత్తం పొడి అవుతుంది అనిపించిన వాళ్ళు మీరు రోట్లో వేసి దంచుకొని కూడా కలుపుకోవచ్చు తర్వాత. సో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. సో నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, పడుతుంది, కానీ కొంచెం నార్మల్గా వేసుకున్నాను అన్నట్టు నెయ్యి అనేది నేను. అండ్ నెయ్యి అన్నిట్లలో వాడద్దు, ఎక్కువ వాడితే ఫ్యాట్ అది ఇది అంటాం, కానీ నెయ్యి హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే నెయ్యి ఎక్కువ తినేవాళ్ళంట, అసలు డైలీ కూడా తినేవాళ్ళంట ఫుడ్లో. సో ఇక్కడ నేను జాంగ్రీ బెల్లం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంతమంది మళ్ళీ దీంట్లో జాంగ్రీ అంటే బెల్లం బదులు చక్కెర వేసుకోవచ్చు అని అడుగుతారు. షుగర్ అసలు వేసుకోకండి, అట్లా బాగుండదు టేస్ట్ కూడా ఈ రొట్టె ముద్దలకి. సో ఇక్కడ నేను చెప్పాను కదా ముందు, మెత్తగా పట్టకూడదు, అట్లా అని ముక్కలుగా పట్టకూడదు. ఇట్లా అదొక మీకు చూస్తుంటే గోధుమ రవ్వ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కదా. మళ్ళీ గోధుమ రవ్వతో కూడా లడ్డూలు చేసుకోవచ్చు, బట్ అది డిఫరెంట్ టేస్ట్. ఇలా రొట్టెలు చేసుకోవడం డిఫరెంట్ టేస్ట్. వెనకటనైతే రొట్టె ముద్దలు చాలా ఫేమస్ అంట, చాలా రకాల పిండిలతో రొట్టె ముద్దలు చేసుకునే వాళ్ళంట, ఓపిగా రోట్లో వేసి దంచేవాళ్ళంట. ఇంకా రోట్లో వేసి దంచితే ఇంకా అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందంట. కట్టెల పొయ్యి మీద రొట్టెలు కాల్చి దంచితే అది ఇంకా టేస్టీగా చాలా బాగా వచ్చేదంట టేస్ట్. ఇంకా మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటాం. కానీ పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ పద్ధతి పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చాలామందిని చూసాను కూడా. సో ఇలా మీరు ఎక్కువ హార్డ్ కూడా ఉండదు, మన బూందీ లడ్డు చుట్టినట్టు 2 చేతులు పెట్టి బలంగా బిసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా చాలా క్విక్గా చుట్టుకోవచ్చు మనము ఆ ముద్దలు అనేది కూడా. మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, కానీ వెనకట అట్లాంటి ఏం లేవంట. నేను ఎట్లానైతే వెనకట చెప్పారో అదే పద్ధతిలో చేసి పెడుతున్నా మీకు. పాకం పట్టుడు లేదు, పిండి పట్టుడు లేదు, ఏది లేదు. మంచిగా రొట్టెలు చేసుకొని వాటిలలో జాంగ్రీ వేసి మంచిగా తొక్కేటోళ్ళు అంట, రోట్లు వేసి. సో అంటే కొట్టేటోళ్ళు నా భాషలో చెప్తున్నా. సో ఇట్లా ఈవెన్గా 1 kgకి మేము లెక్క పెడితే 70 లడ్డూస్ అయినాయి. అట్లా చేసుకోవచ్చు.
చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అట్లనే ఈ బతుకమ్మ పండగకి మీ ఇంట్లో ఏమేమి వంటలు చేసిర్రు, ఏమేమి అప్పాలు చేసిర్రు కామెంట్స్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ అయింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ వేసి ఎంకరేజ్ చేయండి అంతే. మరి వాటి వీడియోని అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.